ప్రతిరోజు ఒక గొప్ప శాస్త్రవేత్త లేదా ఆసక్తికరమైన సైన్స్ కథను చెప్తాను. ఇవాళ మొదటిది మైఖేల్ ఫారడే గురించి. మైఖేల్ ఫారడే విద్యుత్ రంగంలో విప్లవం. ఫారడే చిన్నప్పుడు పేద కుటుంబంలో పెరిగాడు. అతను చదువుకునేందుకు పెద్దగా అవకాశాలు లేకపోయినా బుక్ బైండర్గా పనిచేస్తూ శాస్త్ర పరిశోధనపై ఆసక్తి పెంచుకున్నాడు. ఒకరోజు అతను ప్రముఖ శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ లెక్చర్కు హాజరయ్యాడు. ఆ లెక్చర్ నచ్చి తన చేతినే వ్రాసిన నోట్లు డేవీకి పంపాడు. దాంతో ఫారడేకు ఒక ల్యాబ్ అసిస్టెంట్గా అవకాశం వచ్చింది. అతని పరిశీలన, కృషితో ఫారడే ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సిద్ధాంతాన్ని కనుగొని విద్యుత్ జనరేటర్ అభివృద్ధికి బాటలు వేశాడు. ఫారడే పరిశోధనలు లేకుండా మనం ఇక్కడ విద్యుత్ ఉపయోగించుకుంటూ ఉండేవాళ్లం కాదు. ఇది ఫారడే జీవితంలో ఒక గొప్ప మలుపు. మీరు ఎప్పుడైనా ఏకాగ్రతగా కష్టపడితే మీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం జరగవచ్చు. రేపటి సైన్స్ స్టోరీ కోసం రెడీగా ఉండండి.